నేను సుమారు ఒక 10-15 ఏళ్ళ నుంచి నాకు కూడా అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తూ, కానీ వాస్తవంగా ఇంతకుముందు కాసిం గారు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా మేము నిర్లక్ష్యం అంటే మేము పనిచేయలేదు కాదు, పార్టీకి మేము పనిచేసుకోమని తెలుసు, ఆ గుర్తింపు ఇవ్వాలని తెలుసు, పార్టీ అన్ని రకాలుగా మమ్మల్ని ఆమోదం కూడా మా విషయంలో తెలుపుతుంది. కానీ అవకాశం ఇచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు పెట్టిన ఈక్వేషన్ లో మేము ఎక్కడ కూడా మ్యాచ్ అవుతాం. రాజకీయ అవకాశాల్లో భాగంగా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు కనుక ఇవ్వాలని అనుకుంటే 100% మేము దానికి మ్యాచ్ చేయగలదు. అక్కడ ఎందుకు ఆన పుట్టినాము, ఆన పెరిగినాము, అక్కడ ఉన్న నాయకుల కళ్ళ ముంగట్టే మేము మిగిలినాము, వాళ్ళకి పనిచేసినాము అంటే మమ్మల్ని కాదనడానికి ఎవరి దగ్గర కూడా స్కోప్ లేనటువంటి పరిస్థితి ఉన్నా పార్టీలో ఉన్నటువంటి కొన్ని లైన్లో మేము మ్యాచ్ కాలేకపోయినామని మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. మరి ఇంకా రోజు ఆలోచన చేస్తే ఒక కుటుంబం కోసమే మమ్మల్ని బలి చేసిందనే ఒక తీవ్రమైనటువంటి మనోవేదన మమ్మల్ని కలిసివేస్తా ఉంది. అంటే ఒక్క అవకాశం కోసం 2 జనరేషన్ల నుంచి మేము ప్రయత్నం చేసినా మాకు అవకాశం రాలేదు. వాళ్ళు రాగానే పార్టీ నుంచి ఒక 3 నెలల ముందు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ రాగానే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి 3 టికెట్లు ఒకటే కుటుంబానికి రావడం మాత్రం మమ్మల్ని తీవ్రంగా కలిసివేసి, సరే ఏదేమైనా పార్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మాకేదో 4 ఓదార్పు మాటలు చెప్పి పార్టీ బదనాం కావద్దనేటువంటి కోణంలో మాకు చెప్పినప్పటికీ మా మనోవేదన మాత్రం వాళ్ళు ఎవరు కూడా చల్లార్చరు. ఎందుకంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది ఈరోజు మన కళ్ళ ముందే ఉంది, అది అందరికీ తెలుసు, అది ఎవరు కూడా కాదనలేని సత్యం. అన్యాయం జరుగుతుందా, మా పక్షంగా నిలబడడానికి బలమైన నాయకులు ఉన్నా ఒక్కో సందర్భంలో మాతో పాటు గట్టిగా నిలబడలేని పరిస్థితుల్లో వారి పరిస్థితి, మీద ఉన్నటువంటి మీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మీద ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళకు అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉండడం మమ్మల్ని బలి చేసేటువంటి స్థానంలోనే ఉంచుతుంది తప్ప అవకాశం ఇచ్చే స్థానంలో మనం చూడండి. సరే ఏదేమైనా ఈరోజు మేము ఒకటే అనుకున్నాం, నేను కానీ మా బిడమరద్ర అన్న కానీ మా గజ్జల కాంతం అన్న కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి మాదిగ బిడ్డలకు కాంగ్రెస్ లో అనేక ఏళ్లుగా పనిచేసినటువంటి మాదిగ బిడ్డలకు కేవలం మరి ఆర్థిక కారణాల వలన లేకపోతే లాబింగ్ చేసేటువంటి నాయకత్వం లేనటువంటి కారణాల వలన రాజకీయ అవకాశాలు పోవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు. కాంగ్రెస్ పార్టీలో సరే మంచి నాయకత్వం ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు, నాయకత్వం సరిగా చూపించలేనటువంటి వ్యక్తులు, అవగాహన లేని వ్యక్తులు చేసినటువంటి పొరపాట్ల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ పరువు ఎన్నో సందర్భాల్లో పొడగొట్టుకునే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈరోజు మా ప్రయత్నం ఒకటే, మరి మొన్న జరిగినటువంటి ప్రకటింపబడినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో మాదిగ బిడ్డలు ఉన్నారా లేరా అనేటువంటి ఒక ప్రశ్న ఎందుకు పార్టీ మాదిగ బిడ్డల వైపు చూడలేకపోయింది, ఎందుకు అవకాశాలు ఇవ్వలేకపోయింది? పార్టీ అంటే గెలుపు మాత్రమే కాదు, సామాజిక కోణంలో, ఎందుకంటే సమాజం ముందు నిలబడ్డప్పుడు మీరు మాకేం చేసినారని ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పే పరిస్థితుల లోపల ప్రభుత్వాలు నిలబడాలా. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేసేటువంటి విధానంలో ముందుండేటువంటి పార్టీ. ఈరోజు అదే పార్టీలో ఉన్నటువంటి మేము, అదే పార్టీలో నీతులు చెప్పినటువంటి మేము ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మాదిగ బిడ్డల ముఖాలు చూసినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్పేసి లేక ఈరోజు మరొకసారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పెద్దలందరి సలహాతోని, ఇక్కడికి వచ్చిన మీ అందరి సలహాలతోని మరొకసారి మీరు న్యాయం చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగానైతే మాదిగ బిడ్డలకు న్యాయం జరుగుతుంది, మనం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్ళగలుగుతాం, ఏ అంశాలతోని మనం ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోని మీ అందరి ఆలోచన తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఒక పోరాటం అయితే మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యమాలతో పోయేది ఏముంటుంది, మన మనస్సాక్షి మనని ఇబ్బంది పెట్టినప్పుడు కనీసం మన మనస్సాక్షి మనల్ని సంతృప్తి పరిచే విధంగా కూడా మనం లేకపోతే కష్టం కదా. ఈ పార్టీలో మరి జీవితకాలం రెండు దశాబ్దాలు నేను పనిచేస్తే 2 దశాబ్దాలు మన ఆయన పనిచేసాడు. అయినా ఒక్క అవకాశం కోసం మేము అంబాడుతున్నాం. కారణం ఏంటనేది నాయకుల ముందు ఉన్న అంశమే, ఇదేమో రహస్యమే కాదు. సరే అయినా సరే ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే న్యాయం కోసం పోరాడడానికి మరి ఒక కార్యాచరణ తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా
పెద్దలు మోత్కుల నరసింహ గారు మాట్లాడవలసి ఉన్నది, అన్న కాంతవన్న మాట్లాడవలసి ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా తప్పకుండా సీరియస్ గా క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేసి రిప్రజెంటేషన్ ముందు, ఎన్నికల ముందు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ, ఒకవేళ ఎన్నికల ముందు మాదిగలకు న్యాయం చేసే దిశగా ఏదైనా న్యాయంగా మాదిగలకు రావాల్సినటువంటి జనాభా తమాషగా రావాల్సినటువంటి వాటా ఏదైతుందో అది రాకపోతే తదుపరి కార్యాచరణ కూడా తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మా ఆలోచన ఉంది. అది కూడా మేము ముందు పంచుకుంటా ఉన్నాం. కాబట్టి మరి పిలవగానే కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి పాల్గొని మీ యొక్క విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరొకసారి మన పోరాటం గతంలో 30 ఏళ్ల క్రింద చేసినటువంటి పోరాటాలే మన ముందు ఉన్న పోరాటాలే, న్యాయం కోసం అనేక మంది అనేక సార్లు గొంతెత్తినటువంటి వాళ్ళమే. ఈ రోజు పార్టీలో అంతర్గతంగా కూడా గొంతెత్తాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం, న్యాయం కోసం పోరాడతాం. పార్టీలో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి దిశగా ఆలోచన చేసినటువంటి పెద్దలు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, దామోదర రాజనరసింహన్న లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నాయకులందరినీ కూడా కలిసి ఒప్పించి మాదిగలకు జనాభా దామాష ప్రకారంగా మనం ఏం సాధించుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం ఆలోచన చేసి మరి ముందుకు వెళ్ళే ప్రయత్నం మేము చేయడానికి ఒక కార్యక్రమం చేశామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అన్న పిరమణ కృతజ్ఞతలు సెలవు.